హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది యాక్చువల్లీ నిన్నటి వ్లాగ్ అండి. మన ఇండియాలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే ఎంత బాగుండునో కదా! ఈ చిన్న పిల్లలకి ఆ క్యాస్ట్‌లు అవన్నీ ఏం తెలీదండి. క్లాస్‌లో ర ఇక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళున్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ప్రతి క్యాస్ట్ జైన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సార్ రాఖీ సెలబ్రేషన్స్ చేస్తున్నారండి. అలాగే ఇండియాలో మొత్తంలో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది తీసేస్తే ఎంతో బాగుండు కదా పిల్లలకి. ఈ క్లాస్‌లో ఈరోజు రాఖీ సెలబ్రేషన్స్ చేశారండి. ముందు రోజే మాకొక మెసేజ్ డ్రాప్ చేశారు సార్. అందరూ బాయ్స్ అయితే క్యాడ్బరీ చాక్లెట్స్ తీసుకురండి. గర్ల్స్ అయితే 2 రాఖీస్ తీసుకురండి. అలా క్లాస్‌లో 3 బాయ్స్‌ని ఒక సైడ్‌కి కూర్చోపెట్టారు. అలా పేరప్ చేసేసి అందరితో రాఖీ టై చేయిచ్చారండి. ఒక బాండింగ్ బ్రదర్, సిస్టర్ బాండింగ్ ఇంపార్టెన్స్ చెప్పారు క్లాస్‌లో. ప్రతి రిచువల్స్‌ని ఫాలో అవుతారండి. ఇండిపెండెన్స్ డే చేస్తారు, రాఖీ చేస్తారు, దీవాళీ సెలబ్రేషన్స్, మొహర్రం మొత్తం సెలబ్రేషన్స్ అవి ఇవి అనేం లేదండి. పిల్లలకి అన్నీ తెలియాలి. కాస్ట్ డిఫరెన్స్ ఉండగూడదు. పర్సనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. అన్నీ నేర్పిస్తారండి. సెల్ఫ్ డిఫెన్స్ లేడీస్‌కి వీకెండ్స్‌లో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ క్లాస్‌లో నేను పూణేలో ఇన్ని కరాటీ క్లాసెస్ చూసానండి మా బాబుకి. కానీ ఇదే ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే లేడీస్‌కి కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంటో చెప్తారు. టీచ్ చేస్తారండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో సార్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారు. ఇప్పుడు కంపల్సరీ ప్రతి గర్ల్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలండి. ఈరోజు మనం బయటికెళ్తే పరిస్థితులు అసలు బాలేవు. సో, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే బాయ్స్ కూడా అన్నీ నేర్చుకోవాలండి. అక్కడ ఈరోజు యాక్చువల్లీ అవి బర్త్‌డే కూడా సేమ్ సార్‌తో అక్కడ లైన్‌లో కూర్చోకుండా ఇక్కడ ఈ సార్‌తో మాట్లాడుతూ ఉంది. ఫస్ట్ ఒకరొచ్చేసి బొట్టు పెట్టెళ్లారండి. ఇంక తర్వాత రాఖీ కట్టడం స్టార్ట్ చేశారు గర్ల్స్. ఫస్ట్ ఆ క్లాస్‌లో ఆర్‌వీనే చిన్నవాడు. ఆర్‌వీతో స్టార్ట్ అయింది. లాస్ట్ వరకు అలా కొంతమంది టై చేస్తూ ఉన్నారండి. అందరు టై చేసేసాక హారతిచ్చారు. హారతిచ్చేటప్పుడు అవిని కూడా పిలిచారు సారొచ్చి హారతివ్వు అని. ఇచ్చేసాక ఇంకా అవి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేశారండి క్లాస్‌లో. కీప్ వాచింగ్. థాంక్ యూ.